ప్రపంచంలో క్రైస్తవులు నేటి దినాన 95 నుంచి 98 వరకు, అంటే ఇంకా కొంచెం జనరస్గా ఉందాం, 95% క్రైస్తవులు ఎన్నడూ తమ జీవితంలో ఎవరికి యేసు ప్రభువుని గురించి చెప్పలేదట. ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఎవరో ఒకరు మీకు సువార్త చెప్పింటేనే కదా మీరు ఇక్కడికి వచ్చింది, మీరు రక్షణ పొందింది. మరి వేరే వాళ్ళు రక్షణ పొందాలంటే మనము వాళ్ళకు సువార్త చెబితేనే కదా, వాళ్లకు యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తేనే కదా. ఆయన దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోకం నిత్య జీవం పొందుకుంటావు నీవు. ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు మానవుడయ్యాడు నీ కోసం. ఆయన తన పాపరహిత జీవితాన్ని ఈ లోకంలో కనపరిచాడు. ఆయన మన పాపాలకు రావాల్సిన శిక్షను సిలువలో భరించి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడు. ఆయన రాకముందు ఆయన రేపొస్తాడో మాపొస్తాడో తెలియదు, ఈరోజు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకముందే నీ హృదయము యేసు ప్రభువుకి ఇవ్వాలి. నీ పాపల విషయమే నీవు పశ్చాత్తాపడాలి. యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి. లేకపోతే అపాయంలో ఉన్నావు, ఆలస్యం చేయవద్దు అని చెప్పే బాధ్యత ఎవరిది అనంటే సంఘ చరిత్ర చెప్తుంది. మీలాంటి వాళ్ళు చేసినందువల్లే నేటి వరకు క్రైస్తవ్యం ప్రపంచంలో టాప్ లెవెల్లో ఉంది. మరి మనలాంటి వాళ్ళ మౌనంగా ఉంటే ఎలా? కనుక మౌనంగా ఉండకూడదు. ఓ తీర్మానం చేసుకుందాం. నేను యేసు ప్రభు సాక్షిని, యేసు ప్రభు శబ్దాన్ని ప్రకటించే శబ్దాన్ని. నేను గొప్పవాడిని కాదు. ఒకవేళ మీరు బాగా ప్రకటిస్తున్నారే అనుకోండి, ఇప్పటికే మంచి సేవ చేస్తున్నారే అనుకోండి, గొప్పగా భావించవద్దు నీ గురించి నీవు. బైబిల్లో రాయబడింది సువార్తల్లో, మీరు చేయాల్సిందంతా చేసిన తర్వాత ఏం చెప్పాలంటే వీఆర్ అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుకోవాలి. అహంకారంతో గర్వంతో నేను ఇంత సాధించినా అంత సాధించినా, ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా అంతమందిని నేను ప్రభువులోనికి నడిపించా, ఇన్ని సంఘాలు కట్టినా అన్ని సంఘాలు కట్టినా అని కొంతమంది చాలా విపరీతంగా చెబుతూ ఉంటారు. నో, యోహాన్ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే వీఆర్ అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్. అసలు చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పలేని స్థితిలో, అసలు చేయవలసిన దాంట్లో ఎంతో భాగము చేయలేకపోయాం ప్రభువా అని చెప్పవలసిన వారము అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.